హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ 24. ఈరోజు సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. సాంబార్లో ఉపయోగించే కూరగాయలు దోసకాయ, టమాటా, దొండకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలుగడ్డ, ఆనియన్. అలాగే సాంబార్లోకి పప్పుని కుక్కర్లో పెట్టుకొని స్టవ్ పై పెట్టాను. ఫ్రెండ్స్, మనం ముందుగా చెప్పిన కూరగాయలని కట్ చేసి పెట్టుకున్నాను. సాంబార్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు తీసుకుంటున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. దొండకాయ, క్యారెట్, బెండకాయ, ఆనియన్, దోసకాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో మగ్గేలా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గేలా కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని యాడ్ చేసుకుంటున్నాను. టమాటా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఆయిల్లో బాగా కలుపుకోవాలి. కూరగాయలు ఉడకడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా. సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. 3 కలిపి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కూరగాయలు బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను. అల్లం యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న కుక్కర్లో ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పుని యాడ్ చేసుకున్నాను. పప్పు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత పుల్లటి రుచి కోసం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. రుచికి తగిన కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను. సాంబారు తాలింపు పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు యాడ్ చేసుకున్నాను. ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను.
ఒట్టి మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తాలింపుని సాంబార్లోకి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఎంతో రుచికరమైన గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.